హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వివరణ అందరం చదువుతున్నట్లయితే దేవుడు సహాయం వల్ల మనకి ఈ మాటలు వివరించడానికి దేవుడు అభిషేకించినట్లు నాతో ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి గల దేవా, మీకు వందనాలు స్తుతిస్తున్నాం. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడైన దేవా, మీకు వందనాలు స్తుతిస్తున్నాం దేవా. జీవాధిపతివైన దేవా, మీకు వందనాలు స్తుతిస్తున్నాం దేవా. ఈ విధంగా ప్రభావ ప్రభావ మూడో మాటలు తల్లి వివరించడానికి ప్రభావ ఆ తండ్రినైనా మీకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రినైనా మీ జ్ఞానంతో మీ అప్పుడు అభిషేకించండి, మీ బూరగా వాడుకొని ప్రభావ నా తండ్రినైనా వివరించడానికి మీరు సహాయం చేయండి ప్రభావ. ప్రతి మాటలో తండ్రినైనా మీ ఆత్మీయ మేలు పొందుకొని ప్రభావ నా తండ్రినైనా గుడ్ ఫ్రైడేలో నా తండ్రినైనా నా దేవా మీరు చేసిన ప్రతి త్యాగం ప్రతి మాటను బట్టి నేను జీవబడి నా దేవా సాధ్యం ఇవ్వడానికి ఒక దయచేసి నడిపించు. యేసయ్య నామములో ప్రార్థన పెడుతున్నాను తండ్రి. హల్లెలూయా. లూకాసు వార్త 23:42-43 ఒకసారి చదువుకుందాం. 42 ఒకసారి చదువుకుందాం. చదివి కొద్దిగా సహాయం చేయండి. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు అక్కడ ఇద్దరు దొంగలు వాళ్ళ మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడ్డప్పుడు జరిగిన సందర్భాన్ని మనం చూసుకుంటున్నాం. రెండవ మాటగా ఒక పరలోక రాజ్యాన్ని గురించి మనము సందర్భాన్ని చూస్తూ ఉంటాం. ఈ మాటలు ఎక్కడ నుండి మొదలవుతాయంటే 39లో మొదలవుతాయి. 39 నుండి 43 వరకు. 39 ఒకసారి చదవండి. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? 39-40లో ఉంటుంది కదా. అయితే ఇద్దరు దొంగలు మాట్లాడే సందర్భాన్ని చూస్తుంటాం కదా. మొదటి దొంగ మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తువా? ప్రభు అయిన క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించుకొని అడుగుతుంటాడు కదా. ఇలాంటి ఆలోచన ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు ఒక దొంగకు అర్థమైంది ఏంటి అంటే, నేను పాపం చేసినాను, కానీ ఈ సందర్భంలో వీళ్ళిద్దరు చేసిన తప్పును బట్టి వాళ్ళిద్దరు శిక్షింపబడ్డారు కదా. మధ్యలో ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు, ఈ పక్కన ఇద్దరు దొంగలు ఉన్నారు. వాళ్ళు ఒకతను అంటున్న మాట ఏంటి అంటే, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించమంటున్నాడు కదా. కానీ ఈయన ఇప్పుడు చేసిన పాపాన్ని బట్టి శిక్ష అయితే పొందాల్సి ఉంది. రెండవ దొంగ వరకు వచ్చినప్పుడు మనకి ఈ మాట అర్థమవుతుంది. నేను మొదటి దొంగ అక్కడ ఉన్న పరిస్థితిని, ఇప్పుడున్న పరిస్థితి నుండి బయటపడితే చాలా అనే స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మనం చేస్తున్న తప్పులను బట్టి మనము పశ్చాత్తాపడకుండా మనం ఏం చేస్తామంటే దాటిపోవాలని చూస్తాం. ఈ రోజున కాదు లేదు, కానీ ఇప్పుడున్న పరిస్థితి నుండి నేను బయటపడాలని ఆలోచన ఉంటుంది. మొదటి దొంగలో ఉన్న ఉద్దేశం అదే. మరొకసారి చూడండి, ఆయన వేలాడబడుతున్నాడు. ఆయన తప్పు చేశాడు, ఆయన దొంగతనం చేసినప్పుడు పట్టబడి ఏమైపోయాడు? శిక్షకు అర్హుడు అయ్యాడు. సో అక్కడ ఉన్నప్పుడు 40 వచనం ఒకసారి చూడండి. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? అయితే రెండో దొంగ అంటున్న మాట ఏంటంటే, మనము చేసిన పాపాలకు ఏముంది? తప్పైతే ఉంది కదా. దేవుడి మీద భయం లేదా నీకు అని అంటున్నాడు కదా. మొదటి వాడికి దేవుడు ప్రభు అయిన క్రీస్తు అని సంబోధిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కానీ ఆయనకు దేవుడు అంటే భయం అనేది మనకు కనబడదు. కానీ రెండో దొంగ వరకు వచ్చేసరికి అతను ఏమంటున్నాడు అంటే, దేవుడు అంటే నీకు భయం ఉందా లేదా అని అడుగుతున్నాడు కదా. దేవుడు అంటే భయం ఉందా లేదా? దేవుడు అన్న భయం మనలో ఉంటే మనుషులో మొదటిగా వచ్చే గుణం ఏంటి అంటే తగ్గింపు గుణం కదా. మన పాపాలను బట్టి మనకు తగ్గింపు వచ్చేస్తుంది. మన పాపాలను బట్టి మనకి ఏమొస్తుందంటే క్షమాపణ అడగాలనే గుణము వస్తుంది. మొదటి వాడికి ఆలోచన రాలేదు, కానీ అతనికి ఏంది? ఇప్పుడు నువ్వు క్రీస్తు అని ఇద్దరు దొంగలకు అర్థమైన విషయం ఏంటంటే ఆయన క్రీస్తు అని అర్థమైంది. కానీ
అక్కడ వాళ్ళిద్దరి హృదయంలో ఒక మార్పు అనేది మనం చూడాలి. ఏంటంటే ఆ స్థితి నుండి అక్కడున్న పరిస్థితి నుండి బయటపడాలని ఒక దొంగ ఆలోచిస్తున్నాడు. ఇంకో దొంగ మాత్రము పశ్చాత్తాపడి ఏమంటున్నాడు, దేవుడు అంటే భయం ఉందా లేదా. ఈ రోజున మన జీవితంలో మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు అంటే భయం నాకు ఉందా లేదా. హల్లెలూయా. దేవుడి మీద మనకు భయం అంటే మొదటిగా మనకు కలుగుతున్న విషయం ఏంటి అంటే మనలో పశ్చాత్తాపం కలుగుతుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. 41 ఒకసారి లేవండి. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాం కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు 41 చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు రెండో దొంగ, మనం తప్పు చేశాం కాబట్టి మనకి ఏం కావాలి, శిక్ష కంపల్సరీ మనకు కావాల్సింది. కానీ మొదటి దొంగ అన్న మాట ఏంటి, నిన్ను తప్పించుకో, నన్ను కూడా రక్షించు అంటున్నాడు కదా. పాపం చేసినప్పుడు తప్పించుకునే పరిస్థితి ఉండదు కదా. రెండో దొంగకి అది అర్థమైంది కాబట్టి అతనికి ఏం దొరికింది, పరలోక రాజ్యము దొరికినట్టు ఉంటుంది కదా. 42-43 వచ్చేసరికి ఆయన బతిని ఆడుకున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటాడు, ఇప్పుడు నాతో పాటు నువ్వు కూడా అప్పుడు రాజ్యంలో ప్రవేశిస్తావని అంటుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నాకు దేవుడు భయం ఉంటే నాలో ఏం కలుగుతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది. నాలో పశ్చాత్తాపం కలగకపోతే ఆ పరలోక రాజ్యాన్ని నేను కోల్పోయిన వాడిని అవుతాను. హల్లెలూయా. 42 ఒకసారి చదవండి. ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని. ఆయన రాజ్యము, ఒక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ కదా. ఆ రాజ్యం ఎవరికి అర్థమైంది, పశ్చాత్తాపడ్డ దొంగకు అర్థమైంది కానీ మొదటి దొంగకు అర్థం కాలేదు. ఆ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమంటున్నాడు కదా. ఆ రాజ్యంలో నువ్వు నేను చేరాలంటే రెండో దొంగ వల్లే నాలో ఏముండాలి, దేవుడి భయం ఉండాలి. రెండోదిగా మనకి ఏముండాలంటే దేవుని యొక్క పశ్చాత్తాపము పొందే హృదయం కలిగి ఉండాలి కదా. నాలో గర్వం ఉన్నప్పుడు పశ్చాత్తాపం అనేది కలగదు. నాలో పాపము ఉన్నప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది కానీ దాన్ని అడిగే విధానము ఇక్కడ రెండు దొంగల్ని ముందు పెట్టి మనకు దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా ఆ దొంగ అన్న మాట ఏంటి అంటే 39లో ఏమంటాడంటే, అతను మాట్లాడుతున్న మాటల్ని మనకు ఆయన హృదయంలో ఉన్న గర్వం కానీ అతను ఉన్న పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది కదా. నువ్వు క్రీస్తువు అయితే నువ్వు రక్షించుకో కదా. దేవుణ్ణి నువ్వు దేవుడా ఇదా అని అట్లాంటి పరిస్థితులు కూడా మన జీవితంలో వస్తుంటాయి కదా. నువ్వు దేవుడు అయితే నా జీవితంలో ఒక కార్యం చేయి, నువ్వు దేవుడు అయితే నాలో ఏం చేయాలంటాం కదా. ఈ స్థితి పరిస్థితులు మార్చమని అడుగుతుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ మనలో ఆ పశ్చాత్తాపం కలిగినప్పుడు చేసిన ప్రార్థన ఆలకించబడుతుంది కదా. రెండో దొంగలో ఆ పశ్చాత్తాపం కలిగింది కాబట్టి దేవుడు ఆయనను రాజ్యంలో చేర్చుకున్నాడు కదా. 42-43 చదవండి. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరికి జవాబునిచ్చాడు, రెండో దొంగ వైపు చూసి జవాబునిచ్చాడు. మొదటి దొంగ ఆయన మాట్లాడిన మాటలకి ఒక్క జవాబు కూడా ఇవ్వలేదు కదా. పశ్చాత్తాపం కలిగినప్పుడు మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆలకింపబడతాదని ఈ వాక్యాన్ని చూసి మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. మనలో పశ్చాత్తాపం కలిగినప్పుడు మనం చేసిన తప్పుకి నేను శిక్షావరుణ్ణి కానీ ప్రభు నన్ను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఏం దొరుకుతుంది, పశ్చాత్తాపంతో పాటు మనకు పరలోక రాజ్యము దొరుకుతుందని ఈ వాక్యము చూపిస్తుంటారు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళ మధ్యలో ఉండి ఏంది న్యాయం తీర్చేవాడిగా ఉన్నాడు కదా. వాళ్ళిద్దరి మధ్యలో న్యాయం తీర్చే దేవుడు మనం న్యాయాధిపతి ముందు క్షమాపణ అడిగినప్పుడు పశ్చాత్తాపం కలిగినప్పుడు దేవుడు మనకు న్యాయం తీర్చే దేవుడుగా ఉన్నాడు కదా. మొదటిగా ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఇక్కడ ఏదైనా తోట నుండి మనం ఏం కోల్పోయామండి, ఏదైనా తోట నుండి మనం స్థానాన్ని కోల్పోయాం కదా. బయటికి వచ్చి మనం కష్టాలు పడాల్సి వచ్చింది కదా. రెండో ఆదాముగా ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో ఆ కాచిన రక్తాన్ని బట్టి మనకి ఏం దొరికిందండి, పరలోక రాజ్యాన్ని దొరికింది కదా. ఆ పరలోక రాజ్యము ముయ్యబడి ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సిలువలో కాచే రక్తాన్ని దాని ద్వారా మనకి ఏంది, పరలోక రాజ్యానికి ప్రవేశం దొరికింది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి సంతోషం లేనట్టు పరలోక రాజ్యము దొరకడం ఆశ ఉందో ఆశ లేదో మనకు అర్థమవట్లేదు. కానీ ఇక్కడైతే దొంగకు ఒక ఆశ కలిగింది. ఆయన జీవితంలో అన్నీ నష్టపోయాడు, ఇప్పుడు చనిపోయే పరిస్థితులు ఉన్నాడు. ఆయన అడుగుతున్న మాట ఏంటంటే, నీ రాజ్యంలో నన్ను ప్రవేశింపచేయమని కదా. ఆ పరలోక రాజ్యం గురించి ఇక్కడ మొదటి దొంగకు అర్థం అవ్వలేదు కానీ రెండో దొంగకు అర్థమయ్యి అతని ప్రతిలో ఆడుకోవడం చూసాం. హల్లెలూయా.
హల్లెలూయా. ఒక్కసారి 41 చదవండి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నాదయం. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి. ఓకే, 42 కూడా అలాగే. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమని. 43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. పరలోక రాజ్యంలో నిశ్చయంగా నువ్వు ఉంటావని దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ వాగ్దానం ఇచ్చినట్టు కనిపిస్తుంది కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ మొదటిగా ఆయనను కొట్టబడి దాని తర్వాత సిల్వలో ఆయనను పెట్టినప్పుడు ఎంతో బాధ, ఎంతో వేదన కలుగుతున్నప్పటికీ ఒక్క పాపి అక్కడ క్షమాపణ అడిగినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు క్షమించడానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా కదా. మన బాధలో మనం బెడ్ మీద ఉన్నాం అనుకోండి, మన చేతులు కాలు విరిగిపోయాయి అనుకోండి, పక్కన వారికి సాయం చేసే స్థితి మనకు ఉంటుందా కదా. మన బాధలో మనమే ఉంటాము, మనము చూడలేము. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మానవుడికి వచ్చి ఆయన అక్కడ బాధ వేదనలు అన్ని పడి అక్కడ ఎండలో సిల్వ వేయబడి అంత వేదన పొందినప్పటికీ ఒక పాపి నాకు క్షమాపణ కలగాలి, నేను నీ పరలోక రాజ్యం చేరుతానని ఆశ ఉన్నప్పుడు దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పరలోక రాజ్యాన్ని ఇచ్చినట్టు మనం చూస్తున్నాం కదా. ఈ రోజున మన స్థితిలో ఎలాంటి పరిస్థితి ఎలాంటిది ఉన్నా కానీ మన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన విని మనకు జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజున విశ్వాసంగా మనం ఉండి మన జీవితంలో పశ్చాత్తాపం లేకపోతే మనం ఆయన పరలోక రాజ్యాన్ని వెళ్ళాలని ఆశ ఉన్నప్పటికీ మనలో పశ్చాత్తాపం లేదు అంటే ఒక మొదటి దొంగ వల్లే మనము ఆ పరలోకాన్ని కోల్పోతాం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సిలువలో ఆ ముళ్ళ కిరీటాన్ని పెట్టుకొని మనకు ఏమి ఇచ్చాడండి? మనకు కిరీటాన్ని, మనకు బంగారు కిరీటాన్ని ఇచ్చి ఆ పరలోక రాజ్యం వారసత్వాన్ని మనకు కలిగిస్తున్నాడు. కాబట్టి మనము ఆ విషయాన్ని గుర్తు చేయాలి. ఫిబ్రవరిలో రాసిన పత్రిక 9:10 ఒకసారి చదవండి. ఇక్కడ పాపిని దేవుడు క్షమిస్తూ దేవుడు ఏ విధంగా దీవిస్తాడనే విషయం ఉంటుంది. ఫిబ్రవరిలో రాసిన పత్రిక 9:10. అన్నప్రాసనములతో నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను కదా. ఇక్కడ ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి. ఆయన పరిశుద్ధమైన రక్తంతో నిన్ను నన్ను కడిగి ఆ పరిశుద్ధమైన స్థలంలో పెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఇంత గొప్ప కార్యాన్ని చేసిన దేవుని ఎదుట మనం ఈ రోజున మనం తెలుసుకున్న స్థితి ఏంటి అంటే, ఎలాంటి స్థితి అయినా దేవుడు క్షమిస్తాడు. ఆయన ఎదురుకి వెళ్ళినప్పుడు క్షమిస్తూ పాటు ఆయన నన్ను ఎక్కడ పెడుతున్నాడంట? పరలోక రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆ విధంగానే ప్రకటన గ్రంథము 2:7 ఒకసారి చూడండి. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును కదా. ఇక్కడ జీవమిచ్చే వృక్షంలో ఉన్న ఫలాన్ని భుజించడానికి దేవుడు అవకాశం ఇస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఏది జయించిన వారికి ఈ లోకంలో పాపాన్ని జయించిన వారికి ఆయన ఎదురున్నప్పుడు ఆయన జయంలో ఉన్నాడు కాబట్టి ఆ జయంలో మనల్ని నిల్చోబెట్టి ఆ పరలోక రాజ్యంలో మనల్ని నిల్చోబెట్టాడు. హల్లెలూయా. రెండో మాటగా మరి ఈ విధంగా 2 దొంగల్ని చూపించి దేవుడు మనతో మాట్లాడాడు. ఒక దొంగ గర్వించి పరలోక రాజ్యాన్ని కోల్పోయాడు. ఒక దొంగ పశ్చాత్తాపం పొంది దేవునితో ఉండడానికి ఆ పరలోకంలో ఆయన ప్రవేశించినట్టు మనం చేస్తున్నాడు కదా. దేవుడు ఇచ్చిన వాగ్దానం కదా, ఎంత ఖచ్చితమైన వాగ్దానం ఇచ్చాడు. ఏమని? నిశ్చయంగా నాతో పరలోకంలో నువ్వు చేరబోతున్నావు అని కదా. దేవుడిచ్చి ఎట్లాంటి దీవెనలో మన జీవితంలో జరగాలంటే ఈ గుడ్ ఫ్రైడే రోజున దేవుడు మనకు ఇస్తున్న మాట ఏంటి అంటే, పశ్చాత్తాపం కలిగి దేవుని యొక్క మనం బ్రతిమలాడుతున్నప్పుడు ఆయన పరలోక రాజ్యంలో చేరుతున్న
నిత్య జీవాన్ని ఇచ్చి పరలోక రాజ్యంలో చేర్చే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. వాక్యం జీవించారు.